రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మన రైతు హనుమంతరావు గారు, భాష్యం హనుమంతరావు గారు ప్రీమియం సీడ్స్ వరి రెడ్ రాయల్ కూడా సాగు చేయడం జరిగింది. ఇది పక్కనే చూడండి బీడు, ఇదంతా దానికి ఆనుకొని ఉంది. ఈరోజు మార్చ్ 20వ తారీఖు 2026. ఇది కూడా కొద్దిగా సమర్థవంతంగా తట్టుకుందని వారి మాటలో చెప్పారు. ఇది కాయ వచ్చి వైట్ రూపంలో వచ్చి మనకి పచ్చికాయ ఒకే కూడా కోసుకోవచ్చు విత్తనం. ఒకసారి చూపించండి సార్ హనుమంతరావు గారు. అది చూడండి, కింద నుంచి చూడండి. దీన్ని రెడ్ రైల్ అంటారండి. ఇది కూడా అసలుకి మా వాళ్ళు చెప్పారు ఎలా ఉంటుందా అని. దీన్ని కూడా 4 సార్లు నాటి చూద్దామని నాటాము. ఇది కూడా వైరస్ కూడా తట్టుకునే స్తోమత ఉంది. పచ్చికాయకి పనికొచ్చింది. ఇటు అవసరమైతే పండుగాయకి తీసుకోవచ్చు. పచ్చికాయ అయినా పండుగ అయినా దేనికైనా సమర్థవంతమైంది. ఇది కూడా చూడండి కొసవరకు ఏ విధంగా కాసింది. అది సార్ ఇది మీకు బొబ్బరికి తట్టుకుందా అండి? ఈ 4 సార్లు ఈ ధరెమ్మట వేయాలనే వేసామండి. అసలు ఈ ధరెమ్మట ఆగితే ఇంకా ఎక్కడైనా వేసుకోవచ్చు అని అసలు ఆ దుక్కెమ్మటే వేసి చూద్దామని వేసాము. మాకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్ మేము వేద్దాం అనుకుంటున్నామండి. ఓకే, ఇదిగో పచ్చికాయ చూసుకోండి. ఈ రోజుల్లో కూడా గమనించవచ్చు రైతు సోదరులారా. ఈ వైట్ వచ్చింది, మీకు పచ్చికి కూడా అమ్ముకోవచ్చు మన మార్కెట్లో, పండుగ పెట్టుకోవచ్చు. ఇది చాలా చిక్కనగా పండి, గింజ కూడా మంచి బరువు ఇస్తుంది. చూడవచ్చు కింద నుంచి చూడండి, ఒక చెట్టు కాదు కింద నుంచి మీరు చూడవచ్చు ప్రతి చెట్టు. ఇది కాదు అది కాదని మన రైతు గారు చూపిస్తున్నారు కదా మీకు. ఒక చెట్టు అయితే మనం ఏదో ఊరక మనం చెప్పినట్టు ఉంటుంది. చూడవచ్చు సార్, ఇది బాగానే, ఇది కూడా చాలా సమర్థవంతంగా తట్టుకుందని. కాదండి సార్, మనం రైతు ఉండి ఒక చెట్టు చూపించాను అనుకో నేను, అది నాకు మంచిది కాదు. అది అవునులేండి, దానికోసం ఇదిగో ప్రీమియం సీడ్స్ వరి రెడ్ రాయల్. ఓకే, థ్యాంక్ యూ.